ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తన శాఖల పనితీరు విషయంలో తనదైన దూకుడు ప్రదర్శిస్తూ ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ సమయంలో ఆయన వ్యక్తిగత దాతృత్వం విషయంలోనూ పార్టీ అభిమానుల సామాన్య ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. అవును, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన దాతృత్వాన్ని చాటుకుంటున్న విషయం తెలిసిందే. తన సొంత నిధుల నుంచి తరచూ ఆయన కష్టాల్లో ఉన్న వారికి సహాయం అందిస్తుంటారు. ఈ ఏడాది ఉగాది పండుగ సందర్భంగా పిఠాపురంలో 10,000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ప్రధానంగా తనను ఎంతో ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి తాను పసుపు కుంకుమ కింద వీటిని పంపించారు. స్వయంగా ఆయన పంపిణీ చేయనప్పటికీ, అది ప్రాక్టికల్ గా సాధ్యం కానప్పటికీ పార్టీ నాయకులతో ఆయన పంపిణీ చేశారు. ఈ వ్యవహారం స్థానికంగా పవన్ గ్రాఫ్ పెంచింది. పవన్ కళ్యాణ్ లోని దాతృత్వ గుణంతో పాటు ఆయనకున్న కృతజ్ఞతాభావాన్ని కూడా చర్చకు తెచ్చింది. ఆ సమయంలో ఆయన ఫ్యాన్స్, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు ఫుల్ ఫిదా అవుతున్నారు. ఈ సమయంలో మరోసారి పవన్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇందులో భాగంగా తాజాగా తన సొంత డబ్బులతో 300 మంది గిరిజనులకి తాజాగా ఆయన నాణ్యమైన పాదరక్షలు పంపిణీ చేశారు. వీటిని తన కార్యాలయ అధికారులకిచ్చి పవన్ పంపించారు. దీంతో గురువారం నాడు కురిడి, పెద్దపాడు గ్రామాల్లో పర్యటించిన అధికారులు పవన్ పంపించిన పాదరక్షలు గిరిజనులకు పంపిణీ చేశారు. ఇక ఇటీవల గిరిజన ప్రాంతాల అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు అడవి తల్లి బాట పేరుతో పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెద్దపాడు, కురిడి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ రోడ్లు సక్రమంగా లేకపోవడంతో పాటు ఎక్కడికక్కడ ముళ్లు, రాళ్లు ఉండడం గమనించారు. అయితే అలాంటి రోడ్లపై చెప్పులు లేకుండా గిరిజనులు నడుస్తున్న తీరు చూసి చలించిపోయిన ఆయన వారిలో కొందరికి చెప్పులు కొనుక్కునే స్తోమత లేదని విన్నారు. దీంతో 300 జతల చెప్పులు పంపించారు పవన్ కళ్యాణ్.